హల్లెలూయా. శబ్దమా, చేతులు ఎత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అందరినీ ఆశీర్వదించును గాక. యేసయ్య మనలందరినీ దీవించును గాక. సియోనులో నుండి యేసయ్య మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆయన ముఖకాంతి ప్రకాశింపజేసి మనందరినీ కరుణించి కాపాడును గాక. కృపాక్షేమాలతో నింపి నడిపించును గాక. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల నిరంతరం ఆయన కృప చూపును గాక. మన జిల్లా పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన నిరంతరం కృప చూపును గాక. హల్లెలూయా. పోయిన వారంలో జరిగిన 1వ తేదీ కూడికను, గురువారం కూడికను, జరిగిన కూడికలను ప్రభువు ఆశీర్వదించేందుకు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువే ఆత్మకార్యం జరిగించుకొని జనుల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ వారంలో ఈరోజు రాత్రికి భాస్కర్రావు పేటలో ప్రార్థనా కూటం ఉంటుంది. ఈరోజు రాత్రి 7 గంటలకి ప్రార్థనా కూటం ఉంటుంది. రేపటి రోజున సేవకుల కూడిక గోరంటలో మాకు జరుగుతుంది. 7వ తేదీ గమనించండి, పగలు కటవరం నుంచి మన మందిరానికి వస్తూ ఉంటారు మున్నంగి వీరారెడ్డి దేవకి గారులు, వారి జ్యేష్ఠ పుత్రిక లీనా. బాపట్ల జిల్లా చుండూరు గ్రామ వాస్తవ్యులు ఏనుగు శ్రీనివాసరావు, పద్మావతి గారుల కనిష్ట పుత్రుడు అభిరామ్ ల వివాహం 7వ తేదీ 11 నెల 23 సంవత్సరం, అంటే మంగళవారం ఉదయం 10 గంటలకు SLS కన్వెన్షన్ హాల్లో ఓవర్ బ్రిడ్జి డౌన్లో చెంచుపేటలోనే వివాహ కార్యక్రమం ఉంది. లీనా అభిరామ్ల వివాహ కార్యక్రమం 7వ తేదీ పగలు 10 గంటలకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. వారి వివాహ కార్యక్రమం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. అదే రోజు రాత్రికి 7వ తేదీ రాత్రి 7 గంటలకి గురవయ్య కాలనీ, అంటే మన చినరావు రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ దారిలో అలా చివరికి వెళ్తే గురవయ్య కాలనీ ఉంటుంది. అక్కడ ఇల్లు ఓపెనింగ్ ఉంది గురవయ్య కాలనీ. అదే రోజు రాత్రికి ఎడ్లలింగయ్య కాలనీ హరిబాబు గారు వచ్చారా?
9వ తేదీ యథావిధిగా మందిరంలో ప్రార్థనా కూటం ఉంటుంది. 10వ తేదీ సీఎం కాలనీలో ప్రార్థనా కూటం. 10వ తేదీ సీఎం కాలనీలో వనేసిం వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుంది. ప్రభు అన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. వీలైన వాళ్ళందరూ పాలు పొందండి. అది మంచిది, దీవెనకరంగా ఉంటుంది. మీకే కాదు, మనందరికీ దీవెనకరంగా ఉంటుంది. కోడికలు పెట్టినప్పుడు, ఒక విషయం చెప్పినప్పుడు గమనించి మనది అనుకొని పాలు పొందడం నేర్చుకోండి. నాకు బొట్టు పెట్టి పిలవలేదు, నాకు కార్డు ఇవ్వలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఏ విషయంలో అనుకోవద్దు. మందిరంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే చెప్పండి, మందంతా ఏంది చెప్పండి. ఒక కుటుంబమా కాదా? ఒక కుటుంబంలో 2000 మంది ఉన్నారనుకో, 2000 కార్డులు ఇస్తారా? చెప్పండి గట్టిగా. ఇస్తారా? ఎన్ని ఇస్తారు? కాస్త అర్థం చేసుకుని కాస్త ఎదగండి. మందిరంలో అనౌన్స్ వస్తే అందరికీ చెప్పినట్టు. హల్లెలూయా హల్లెలూయా. కనుక అది ప్రార్థన కూటమైనా లేదా వివాహమైనా లేదా ఇంకొకటి అయినా ఏదైనా సరే మీరు గమనించి సహకరించగలగాలి, పాలు పొందగలగాలి. ప్రభువా కృప దయచేయనట్లుగా అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అందరినీ నిండారులుగా క్షేమకరమైన దీవెనతో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఫలింపచేయును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. మీ పిల్లలు మీ దగ్గర ఉంటే క్రిందకి పంపించండి. క్రింద సండే స్కూల్ జరుగుతుంది, అలవాటు చేయండి. మీ దగ్గరే ఉంచుకోమాకండి. ఏదో ఒకటి చేతిలో పెట్టి, అంటే తినుబండారు కిందకి పంపించండి, అలవాటు చేయండి. ఎంతకాలం పెట్టుకుంటారు? కొంచెం నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి, తప్పేమీ కాదు. చెడు బుద్ధులు వద్దులే, మంచి స్వభావాలు మంచి బుద్ధులు నేర్పండి. హల్లెలూయా. ఉదయాన్నే లేచి వందనాలు పెట్టండి మీ పిల్లలకి. ఎవరికి నేర్చుకుంటారు. ఇక్కడ నేను చూడండి, ప్రార్థన చేసేటప్పుడు వందనాలు పెడతావాడు ఎంతోడు, కానీ ఎందుకు నేర్చుకుంటారు. ఓహో పెట్టలేదనుకో, పెటాను కొడతా, ఒక్కొక్కరిని కొడతా ఉంటా చూసి చూసి చూసి. హల్లెలూయా. ఎందుకు? నేర్చుకుంటారు కదా, హమ్మింగ్ వస్తుంది. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా, జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. పరిచారకులు ఏమయ్యారు? బాల్కనీ మీద కనిపించట్లేదే? ఆ కర్టన్లు తీసుకోవచ్చు కదా.
ప్రభు అందరినీ దీవించునుగాక. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, గమనించండి. పదకొండవ వచనం నేను చదువుతాను, చూడండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అందరూ చదువుదామా? బిగ్గరగా బైబిల్ పైకెత్తండి. బైబిల్ ఉన్న వాళ్ళని తీసి పైకెత్తండి. చదవండి, అందరూ చదవండి. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మనం చదువుకున్న దేవుని వాక్యంలో తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ప్రభువు సిద్ధపరిచిన జీతము ప్రభువు దగ్గర ఉంది. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ఇచ్చే జీతం మనుషుల చేతిలో పెట్టలేదు, ఎవరి చేతుల్లోనూ ఉంచలేదు, కానీ ఆయన యొద్దే ఉంచుకున్నాడు. ఆయనే అది దయచేస్తాడు. జీతము అనేది ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ జీతం చేతిలోకి వచ్చిన ఆ సమయం లేదా ఆ రోజు లేదా ఆ దినం మనం గమనిస్తే ఎంతో సంతోషంగా ఉంటారు జీతం అనేది చేతికి వచ్చినప్పుడు. అదేవిధంగా ప్రభు సిద్ధపరిచిన జీతం ప్రభు దగ్గర ఉంది కనుక ప్రభు మనకు దయచేసే ఆ దినం ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటుందో మనం గుర్తెరగలగాలి ప్రియమైన వారలారా. అందుకనే అక్కడ వ్రాయబడిన సత్యం గమనిస్తే, అపవిత్రుడైన వాడు ఇంకా అన్యాయం చేసేవాడు ఇంకా చేయని, నీకు అనవసరం. ఇంకా అపవిత్రుడిగా ఉన్నాడా, వదిలేయి. ఇంకా అన్యాయం చేస్తున్నాడా, విడిచిపెట్టేసేయి. ఇంకా దుర్మార్గంగా బ్రతుకుతున్నాడా, విడిచేసేయి. అది మనకు అనవసరం. అర్థమవుతుందా? ఒకరి గురించి నాకు అవసరం లేదు, ఒకరి గురించి మీకు అవసరం అనేది లేనే లేదు. ఎవని క్రియల చొప్పున వానికి జీతము ప్రభువు దయచేస్తారు కనుక ఒకరి గురించి మత్సరపడవలసిన లేదా అసూయ పడవలసిన అవసరం అనేది లేనే లేదు. ప్రభు ఎంతవరకు చూస్తూ ఉంటాడయ్యానంటే, మన క్రియలు అనేవి సంపూర్ణమైనవా కావా అనేది గమనిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అది నావైనా సరే, అవి మీవైనా సరే, భూమి మీద నాడి ఆడుతూ బ్రతుకుతూ ఉన్న ఎవరివైనా సరే సంపూర్ణంగా చేశారా లేదా అనేది ప్రభు చూస్తూనే ఉంటాడు, ప్రభు గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే సంపూర్ణం అవుతాయో అప్పుడేమవుతుందయ్యా అంటే, ఆ జీతం అనేది ప్రభు ద్వారా
పొందుకొనగలిగే ఆ స్థితి అనేది కలుగుతూనే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండుటకు, అన్యాయస్తులుగా ఉండుటకు, దుర్మార్గులుగా ఉండుటకు పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండేదానికే ఆయన మనల్ని పిలిచాడు. చీకటిలో ఉన్న నిన్ను, నన్ను, మనలందరినీ, పాపములో పొరలాడుతూ ఉన్న నిన్ను, నన్ను, మనందరినీ, అక్రమాల చేత అతిక్రమాలతో నడిపించబడుతూ ఉన్న వాళ్ళందరినీ ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువు తీసుకుని వచ్చాడు. ఎందుకయ్యా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అని అంటే, పరిశుద్ధులుగా ఉండేదానికి యేసు నామములో ఆ కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా సరే దేని విషయంలో రావాల్సిన జీతం యేసయ్య దయచేస్తూనే ఉంటాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం గమనించగలిగితే ఏమండి, ఆ సంఘాలను గురించి ఆలోచన చేస్తే ప్రతి సంఘములో ఆయన క్రియలు చూస్తా వచ్చాడు. అర్థమవుతుందండి. సంఘములో ఉన్న విశ్వాసులు ఉంటే ఆ విశ్వాసులు చేస్తూ ఉన్న క్రియలన్నీ గమనించి ప్రభువు ఒక్కొక్క మాట ఆ సంఘానికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం ప్రియమైన వారలారా. కనుక ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి క్షణం ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే మన క్రియలని చూస్తూనే ఉంటాడు. ఆ క్రియల్ని చూసి అవి మంచివా చెడ్డవా, అవి తగినవా, ఈ వ్యక్తి చేసింది తగినవి చేశాడా, తగనివి చేశాడా, ఇతను డ్యూటీ చేశాడా, ఆ తర్వాత ఓటీ కూడా చేశాడా అనేది మొత్తం లెక్క రాసి చివర్లో ఏం చేస్తాడు ఆయన, నీ క్రియల చొప్పున నీకు జీతము దయచేయునుగాక. మన క్రియల చొప్పున మనకు జీతం దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా ప్రియమైన వారలారా ఈ లోకంలో నడిపించబడుతూ ఉన్న ఆ రోజుల్లో మనం గమనిస్తే ఆయన అంటాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటాడు. ఎలా చేశాడంట? చేయుటకు నీకు దేవుడు అనుగ్రహించిన ఆ పని, అర్థమవుతుందా? చేయుటకు నీకు అనుగ్రహించిన పని, అది నీ వ్యక్తిగతంగా ఇవ్వబడిన పని అయినా సరే, సమాజపరంగా ఇవ్వబడిన పని అయినా సరే, లేదా సంఘపరంగా ప్రభు నీకు అనుగ్రహించిన పని అయినా సరే. కొంతమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ పరిచారకులు చేసే ఆ పని కూడా, అది ఏదైనా సరే, ప్రభువు ద్వారా నీకు అనుగ్రహించబడిన ఏ పనైనా సరే దాన్ని ఎలా చేయాలి అంటే అరా కొరగా ఏమండి చేయకూడదు, కానీ నీకు నచ్చనట్లుగా చేయకూడదు, కానీ అది ఎలా చేయాలంటే సంపూర్ణంగా మనం నెరవేర్చుదుము గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చగలిగే ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటామో ప్రభు మనల్ని కన్నులారా చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? కనులారా చూస్తూనే ఉంటాడు. ఇతనికి నా భయం ఉంది, ఈమెకే నా భయం ఉంది, ఈమెకే నా భయం లేదు, ఇతగాడికి నా భయము లేనే లేదు అనేది కూడా ఆయన చూసి ఏం చేస్తాడంటే ప్రతి వాని క్రియల చొప్పున జీతము ప్రభువు దయచేస్తూ ఉంటారండి. దాన్ని మనం ప్రతిరోజు గుర్తు పెట్టుకోగలగాలి. ప్రతిరోజు మనం నెమరు వేసుకుంటూ ఉన్న ఆ పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటే మన క్రియలన్నీ ఎలా మారుతాయి అంటే లోకానికి ఇష్టమైనవిగా ఉండవు, మనుషులకి ఇష్టమైనవిగా ఉండవు, కానీ నజరేయుడైన యేసయ్యకి ఇష్టమైనవిగా ఉండునుగాక. ఆయన ఏ క్రియలైతే ఆశ పడుతూ ఉన్నాడో, ఆయన ఏ క్రియలైతే మనలో చూడాలని కోరుకుంటూ ఉన్నాడో అవే మనలో ప్రత్యక్షపరచబడుతూనే ఉంటాయి. అట్టి కృప ప్రభువు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, మన దైనందిన జీవితంలో మన పరిస్థితులు ఒక్కొక్కటిగా
మనకై మనమే పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మనం గుర్తెరుగుదుముగాక. పోయిన వారం మీకు ఒక మాట చెప్పి ముగించేశా. అది ఏంటయ్యానంటే ఏమండి, విశ్వాసముతో చేసే ప్రతి క్రియకి ఆయన జీతము దయచేయునుగాక. ఏ క్రియకి? గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉండి క్రియ లేకపోయినా, క్రియ ఉండి విశ్వాసం లేకపోయినా అది ప్రాణము లేని శరీరం ఎలాగో ఇది కూడా మృతమైపోతూ ఉంది. మృతమైన క్రియలకు కాదు ఆయన జీతం ఇచ్చేది, చచ్చిన క్రియలకు కాదు ఆయన జీతం ఇచ్చేది, విశ్వాసముతో కూడిన ఆ క్రియకి ఆయన జీతము దయచేయునుగాక. మన దైనందిన జీవితంలో ప్రియమైన వారలారా, ప్రతిరోజు విశ్వాసముతో మనం ప్రారంభించగలగాలి, విశ్వాసముతోనే ముగించగలగాలి. చేస్తూ ఉన్న ప్రతిదీ ఏమంటే విశ్వాసంతోనే చేయగలగాలి. విశ్వాసము లేనిది ఏదో అది చెప్పండి ఏమవుతుంది? పాపంగా మారిపోతుంది. అది ఏదైనా సరే, నీలో విశ్వాసం లేకుండా ఏది చేసినా అది పాపంగా మారిపోతుంది. దానికి కాదు ప్రభు ఆ జీతమును గురించి. ప్రియమైన వారలారా, విశ్వాసముతో ప్రభువు నిన్ను నడిపిస్తున్న మార్గాలలో, ప్రభువు నిన్ను ఏమంటే నడిపించబోతూ ఉన్న మార్గాలలో మనలో ఏం కనిపించాలి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు యేసయ్యకి కనిపించునుగాక. ఆ క్రియలు చూసిన యేసయ్య ఏం చేస్తారయ్య అంటే దానికి సంబంధించిన తప్పకుండా జీతం దయచేయునుగాక, ఒక్కొక్కరి చేతుల్లో పెట్టునుగాక. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం తీసారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి. బాగా గమనించండి ప్రియమైన వారలారా, అక్కడ సంఘం ఉంటే ఆ సంఘములో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ, ప్రభువు సంచరిస్తూ తెలియజేసిన సత్యం ఏంటంటే ఆ సంఘములో ఒక్కొక్క క్రియ చూశాడు ఆయన, గమనించాడు, ఎరిగాడు, తెలుసుకున్నాడు. ఏమంటే ఆ తరువాత ఆ సంఘములో ఉన్న లోపం, ఆ సంఘములో ఉన్న తప్పిదం, ఆ సంఘములో దేవునికి విరోధమైన స్వభావం ఏదైతే ఉందో దానిని ఎత్తి చూపుతా ఉన్నాడు. బాబు సంఘమా, మీరంతా మంచివారే, సహనం ఉంది. ఆ తర్వాత ఏమన్నా అబద్ధికులుగా నడిపించబడుతున్న వారిని కనిపెట్టే తెలుసుకునే ఆ కార్యము ఉంది, మంచిదే. ఆత్మ సంబంధంగా బాగానే ఎదుగుతూ ఉన్నారు, మంచిదే. అయితే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. బాగా గమనించండి, మొదట నీకుండిన ప్రేమ అర్థమవుతుందా? అక్కడ చూడని తర్వాత ఆ క్రియ నీవు చెయ్యి, లేకపోతే దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దీపాన్ని తీసివేయడంట. దీపాన్ని కాదు, దీపం దేని మీద పెడతారు చెప్పండి? దీపస్తంభమే లేకుండా చేస్తారంట. అందుకని మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన ఆ స్థితి ఏంటంటే ఆ మొదటి క్రియలు నువ్వు చేయగలగాలి. ఆ మొదటి క్రియ ఏమిటి అని మనం గమనిస్తే అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట్లో నువ్వు ఎలా ఉన్నావు? ఎంత ప్రేమగా ఉన్నావు, ఎంత ఆప్యాయతగా ఉన్నావు.
ఎంత దేవుడు నిన్ను మెచ్చదగిన జీవితం, దేవుడు నచ్చదగిన జీవితం, దేవుడు ఆశించిన జీవితం, దేవుడు కోరుకున్న జీవితంతో లేదా కలిగి నడిపించబడుతున్న ఆ పరిస్థితి. అయితే రోజులు గడవగా ఏమైపోయిందయ్యానంటే ఆ సంఘములో మొదట ఉన్న ప్రేమ వదిలిపోయారు. మొదట ఉన్న ప్రేమని విడిచిపెట్టేశారు. మొదట ఎంత ప్రేమతో అయితే ఉన్నారో ఆ ప్రేమ వారిలో కనిపించడంలే. ఈ రోజున మన దైనందిన జీవితాలు గమనించగలిగితే ఒకసారి గమనించండి. యేసు ప్రభుని నమ్మిన మొట్టమొదటిలో ఉన్న ఆ ప్రేమ, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ ప్రేమ, లేదా నన్ను నేను గమనించుకోగలిగితే సేవకు నేను వచ్చినప్పుడు ఉన్న ఆ ప్రేమ నాలో ఉందా? యేసయ్యని ప్రేమించే ఆ ప్రేమ, మీరు యేసయ్యని ప్రేమించే ఆ ప్రేమ మీలో ఉందా? ఆలోచించండి ప్రియమైన వారలారా. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, అక్రమము అనేది ఏ వ్యక్తిలో అయితే విస్తరిస్తూ ఉంటుందో, అక్రమం అయితే ఎక్కడైతే విస్తరిస్తూ ఉందో అక్కడ ప్రేమ అనేది చల్లారిపోతా ఉంటుంది. దినదినం దిగజారిపోతా ఉంటుంది. దినదినం ఏమండి చల్లారిపోతా ఉంటుంది. అది కాదు మనకు అవసరమైంది. దినదినం వర్ధిల్లే ప్రేమతో మనం నింపబడుదుము గాక. దినదినం యేసయ్యని ప్రేమించే ప్రేమ మనలో ఎక్కువగా మారును గాక. హల్లెలూయా. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. ఆ సంఘంలో చూడండి ప్రియమైన వారు, అన్నీ ఉన్నాయి అక్కడ. గమనించండి, ఒక్కొక్కటి దేవుడు చెప్తున్న మాట గమనించండి. ఆ 2వ వచనం చూడండి. నీ క్రియలు, నీ కష్టము, సహనము ఏమండి ఎరుగుదును, పరీక్షిస్తా ఉన్నావు, కనుగొన్నావు, సహనం ఉంది, తర్వాత భారము భరించేది ఉంది, అలసిపోవడము లేదు అని చాలే అని చెప్పాడా ప్రభువు? అవి చాలే అన్నారా? ఆయన ఎప్పుడు అన్నావు. ఆయనకు అవసరమైంది ఏందయ్యానంటే ఆయన్ని ప్రేమించే ప్రేమ కావాలి.